जय भीम, जय भारत। బహుజన్ సమాజ్ పార్టీ ఇది మహనీయులు మహాత్మా జ్యోతిబా ఫులే, పెరియార్ రామస్వామి, సావుజీ మహారాజ్, గురునారాయణ్, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్సీ రామ్ల ఆశయ సాధనలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో నిర్మాణం చేయడం జరిగింది. అయితే మహనీయులు కలలుగన్నటువంటి ప్రజాస్వామ్యము ఎలా ఉంటుంది అన్నది మనకు మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రము ఉత్తరప్రదేశ్లో బెహన్జీ మాయావతి గారి ఆధ్వర్యంలో కాన్సీరామ్ యొక్క ఎత్తుగడలతో మనవాద పార్టీలని పండబెట్టి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రి పదవి బహుజన్ సమాజ్ పార్టీ చేజిక్కించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఎంతోమంది ఉన్నతమైన వర్గాలకు చెందినటువంటి వారు ఎవరైతే మన పైన దాడులు చేశారో, దళితుల పైన దాడులు చేశారో వారందరికీ నిజమైన బహుజన రాజ్యం అంటే ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా కాన్సీరామ్ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఏ జాతి అయితే రాజ్యాధికారంలో ఉంటుందో వాళ్ళపైన దాడులు జరగవు, మనం చూసుకోవచ్చు అని కూడా చెప్పారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలి, రాజ్యాధికారం చేరుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అయినటువంటి మనము రాజ్యాధికారం చేజిక్కించుకుంటే మన యొక్క జీవన స్థితిగతులు ఎన్నో మార్పులు చెందుతాయని, దానికి ఉదాహరణనే భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ మనకు ఒక మోడల్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మేడం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎంతో అభివృద్ధి చేసి చూపించింది. మన పైన ఎవరైతే దాడులు చేశారో వాళ్ళకి నిజమైన బహుజన రాజ్యం అంటే ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. వారికి ఏదైతే పోలీస్ యంత్రాంగము వాళ్ళకు మద్దతు తెలుపుతుందో అలాంటి పోలీస్ యంత్రాంగంలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చి వారిని అరెస్ట్ చేపించి వాళ్ళకి జైలు పాలు చేయడం జరిగింది. ఆ విధంగా బహుజన రాజ్యంలో అందరికీ సమానమైన హక్కులు, సమానమైన విద్య, సమానమైన వైద్యం, సమానమైనటువంటి భూములు పంచడం, సమానమైనటువంటి ఉద్యోగాలు చేరుకోవడం జరుగుతుంది. సమానమైన పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సమానమైనటువంటి మన జీవన స్థితిగతులని చూసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు చాలా వరకు మనము కర్నూలు జిల్లా విషయం మాట్లాడుకున్నట్లయితే చాలామంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే జరిగినటువంటి విషయము ఏదంటే నాగర్ కర్నూలులోన మనము బొమ్మరాజ స్వామి జాతర ఏరియాలో జరిగినటువంటి చాకలి వాళ్ళని దాడులు చేయడము, రజకుల పైన దాడులు చేయడము, ఆ 2 నెలల చిన్న పాపని తన్ని చంపడము, ఇలాంటి రాజ్యంలో మనం బతుకుతున్నామా అని చాలా సిగ్గుగా, చాలా సేమ్గా మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుండి మనకి ముక్తి కావాలంటే తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీని మనం ఆదరించుకోవాలి. బహుజన్ సమాజ్ పార్టీతోనే ఏదైనా సాధ్యం అవుతుంది. మనం దాడులు చేస్తే రోడ్ల మీద కూర్చుంటున్నాం కానీ అసెంబ్లీకి, పార్లమెంట్కి పోవడానికి మనం మొగ్గు చూపడం లేదు. ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ కాన్సీరామ్ కానీ కలలుగన్నటువంటి స్వరాజ్యం ఏది ఉందో ఆ సమాజాన్ని సాధించడంలోనే బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. భారత రాజ్యాంగం మార్పు చేర్పులు చేయాలని ఎన్నో రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. వాటన్నిటికీ అడ్డుకట్టగా ఉన్నదే బహుజన్ సమాజ్ పార్టీ. ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీని రక్షించుకోవడం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను బహుజనులదే అని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.